సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి ప్రశ్నిస్తే నిజమేంటో తెలుస్తుంది, అనుమానిస్తే నువ్వేంటో తెలుస్తుంది. ఒక మంచి కోసం వెచ్చించిన ధనం, ఒక మంచి వ్యక్తి కోసం వెచ్చించిన సమయం ఎప్పటికీ వృధా కావు. మోసం మంచిదని మీరు అనుకుంటే చేయండి, కానీ మీరు మోసం చేసిన అదే వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినప్పుడు ఆశ్చర్యపోకండి. వెండి తెర మీద నటించాలంటే రంగులు పూసుకోవాలి, నిజ జీవితంలో నటించాలంటే ఊసరవెల్లిలా రంగులు మార్చాలి. రూపాయి కూడబెట్టి ఆస్తులు కొనగలవు, కానీ ఆకలిని, ఆరోగ్యాన్ని, ప్రేమను కొనలేవు. జీవితంలో కష్టపడి పైకొచ్చేవాళ్ళు కొందరే, మోసంతో పైకొచ్చేవాళ్ళు ఎందరో. అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, ఆపదను బట్టి దగ్గరయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకు ఎప్పటికీ పనికిరారు. చెయ్యి కొట్టే దెబ్బ చెంపను మాత్రమే తాకుతుంది, కానీ మాట కొట్టే దెబ్బ మనసుని తాకుతుంది. భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న వాళ్ళు, అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకున్న వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. గెలిచేందుకు మార్గాలు నాకు తెలియకపోవచ్చు, కానీ ఓడిపోయేందుకు గల కారణాలు మాత్రం నాకు తెలుసు. అందరికీ నచ్చే విధంగా పని చేయాలనుకోవడం. నీ బాధను అర్థం చేసుకోమని ఎవ్వరిని అడగకు, ఎందుకంటే వాళ్ళు అనుభవించే వరకు ఆ బాధ వాళ్లకు అర్థం కాదు. ఇది నిజం. తెలివికి నిదర్శనం తప్పులు వెతకడం కాదు, పరిష్కారాలను సూచించగలగడం. కాలానికి అందరూ బంధువులే, వచ్చిపోయేవారే కానీ ఉండిపోయేవారు ఎవరూ లేరిక్కడ. జీవితం అంటే ఎదుటివారిని సంతోషపెట్టడం కాదు, తమ సంతోషాలను ఎదుటివారితో పంచుకోవడం. గెలుపు కోసం నిరంతరం పోరాడేవాడు గెలిచే వరకు విశ్రమించడు. నిజాయితీ గల స్నేహితుడు తోడుంటే వాడు 100 మంది బంధువులతో సమానం. ఒకరి వద్ద నుండి ఎంత సాయం పొందితే అంత చులకనైపోతాము. ఒకరి వద్ద మన సొంత విషయాలు ఎంత పంచుకుంటే అంత చులకన చేయడం మొదలు పెడతారు. అవసరాల కోసం మనల్ని మనం మార్చుకోకపోవడమే ఆత్మాభిమానం. రాజు అంటే సింహాసనం మీద కూర్చున్నవాడు కాదు, తాను కూర్చున్న ఆసనాన్నే సింహాసనంగా మార్చగలిగేవాడు. మనస్సాక్షికి జవాబుదారీగా నువ్వు ఉండకపోతే జీవితానికి నీవే ఒక ప్రశ్నగా మిగిలిపోతావు. నష్టపోయినవన్నీ తిరిగి రావనే సత్యం తెలుసుకుంటే కొన్నైనా నష్టపోకుండా జాగ్రత్త పడవచ్చు. భక్తిని భయంతో కొలవద్దు, భయాన్ని భక్తికి ముడిపెట్టవద్దు. జీవనానికి భక్తి భరోసా అంతే. మనిషికి ఉండాల్సింది ఆత్మాభిమానం, అహంకారం కాదు. ఆత్మాభిమానం మనిషి విలువలు పెంచితే అహంకారం మనిషిని నిలువునా దహించి వేస్తుంది. ఆత్మాభిమానం శిరోమణి అయితే అహంకారం శిరోభారం. ఇతరుల అభివృద్ధిని చూసి ఈర్ష్య చెందని వారు మాత్రమే బ్రహ్మజ్ఞానం పొందడానికి అర్హులు. ప్రతి మనిషికి ఒక ఆశయం ఉండాలి. ఆశయం లేని మనిషి ప్రాణం లేని శరీరం లాంటివాడు. పొగడ్తలు ఎక్కువ అయ్యాయి అంటే పొగపెట్టడానికి అని అర్థం చేసుకో. మనకు వెచ్చదనం ఇచ్చే అగ్ని మనల్ని దహించగలదు కూడా, తప్పు అగ్నిది కాదు. మీ 5 వేళ్లకు 5 ఉంగరాలు ఉన్న దండగే నీకు 5 రూపాయలు కూడా దానం చేసే గుణం లేనప్పుడు విషయాన్ని ఎన్నిసార్లు వడబోసినా అమృతం అవ్వదు. అలానే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే. ఆడది మోసం చేయాలనుకుంటే మగాడితో ఇలా ప్రవర్తిస్తుంది, పరాయి పురుషుడితో నిన్ను పోలుస్తుంది, నీ స్తోమతకు మించి ఎక్కువగా నీ నుండి ఆశిస్తుంది.